పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రతి ఒక్కరి ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో మేలుకొలుపులు, అలాగే మరెన్నో మధురమైన స్మృతులు ఉంటూ ఉంటాయి. అయితే ఒక్కొక్క ప్రయాణం జీవితంలో ఒక వ్యక్తికి చిరస్మరణీయంగా నిలిచిపోయే ఎన్నో సంఘటనలు అతనికి ఒక జ్ఞాపకంలా మిగిలిపోతూ ఉంటాయి. అయితే కుటుంబ సభ్యులతో ప్రయాణం ఒక అనుభూతి అయితే, స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఒక రకమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటే, ఇక మన జీవితానికి కావాల్సిన మోక్షాన్ని అందించే గురువుతో ప్రయాణం అనేది అసలు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మధుర స్మృతి అన్నమాట. అలాగే పత్రిజీతో ప్రయాణంలో ఎన్నో విషయాలు తెలుసుకోవటమే కాకుండా జీవిత సత్యాలను తెలుసుకొని ఉన్నతమైన మార్గంలో పయనించడానికి దోహదపడిన ఎన్నో సంఘటనని మనతో పంచుకోవటానికి మాస్టర్స్ మనతో పాటు ఉన్నారు. మరెవరో కాదు, పత్రిజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారు ధ్యానం చేయటమే కాకుండా ఇంకా ఎంతోమంది కూడా ధ్యానాన్ని పరిచయం చేస్తూ, ధ్యానంపై అవగాహన కల్పిస్తూ, క్లాసెస్ నిర్వహిస్తూ, శాకాహార ర్యాలీలలో చురుగ్గా పాల్గొంటూ ప్రస్తుతం పిఎస్ఎస్ఎం నిజామాబాద్కి వారు ముఖ్యమైన కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు సాయి కృష్ణారెడ్డి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. సో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా సాయి కృష్ణారెడ్డి గారు ఎంతో చక్కగా విశిష్టమైన సేవల్ని అందిస్తూ ఉన్నారు. అసలు మీకు పత్రి సార్తో పరిచయం ఎలా ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది? విశ్వగురువు, జగద్గురువు ప్రపంచానికి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించి ఎందరో మంది జీవితాల్లో వెలుగులు నింపి అన్ని రంగాల్లో అందరినీ అభివృద్ధి పరుస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, అమ్మగారు స్వర్ణమాల పత్రిజీ గారికి నమస్కరించుకుంటూ, మా గురువర్యులు మరి ఎంతో చక్కని ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని నేర్పి తల్లిదండ్రులను గౌరవించాలా, గురువుల్ని గౌరవించాలి, సాటి జీవుల్ని ప్రేమించాలని, మనిషిగా జీవించాలని మేము పుట్టిన నాటి నుండి నేటి వరకు మమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తున్న మా గురువర్యులు కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు రాములు మహారాజు గారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, మరి జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు నిజామాబాద్ జిల్లాలో జన్మించడం, వారు జన్మించిన జిల్లాలో మేముండడం, నేను ఒక పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా కొనసాగడం నా జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తూ, మరి పత్రిజీ గారిని మొట్టమొదటిసారిగా 2020 సంవత్సరంలో మహేశ్వర మహా పిరమిడ్ కడతాల్లో పౌర్ణమి రోజు పౌర్ణమి ధ్యానం సందర్భంగా మరి సార్ అక్కడే పౌర్ణమి ధ్యానం చేయిస్తూ, సంగీతాన్ని వాయిస్తూ మరి ఎందరో మందికి ధ్యాన బోధ చేస్తూ ఉన్నారు. నేను వారిని మొట్టమొదటిసారిగా అప్పుడే కలవడం, అప్పుడే చూడడం, మహేశ్వర మహాపిరమిడ్లో ఆ విధంగా ఆ గురువు గారితో పరిచయం అయిపోయింది. మరి పిఎస్ఎస్ఎం వ్యవస్థలకు వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే మరి ఇంత చక్కని ప్రపంచంలో అతిపెద్ద రెండవ పిరమిడు మహేశ్వర మహాపిరమిడు కడతాల్లో గురువుగారు నిర్మిస్తే మరి గురువుగారిని స్ఫూర్తిగా తీసుకొని మరి నా జీవిత ధ్యేయం ఏంది, నా జీవిత గమ్యం ఏంది, నా జీవిత లక్ష్యం ఏంది అని అప్పుడు నన్ను నేను ఆలోచించుకొని మరి నేను కూడా చంద్రుడికో నూలు పోగు మాదిరిగా గురువుగారు చెప్పినటువంటి ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తులో నేను కూడా కొంచెం భాగస్వామ్యం కావాలా, నా ఉన్నటువంటి సంపాదనలో మరి విశ్వ కళ్యాణం కొరకు ₹1 నేను ఖర్చు చేయాలా, సమాజ హితం కోసం పనిచేయాలా, మరి ఈ భూలోకంలో జన్మ తీసుకున్నటువంటి మనం ఏ విధంగా అయితే ఈ భూమాత రుణం తీర్చుకోవాలని ఆలోచిస్తే మరి ఒక ధ్యాన మందిరం నిర్మించాలని నాకు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా అభయాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరం పేరుట ఒక చక్కని ధ్యాన మందిరం, 18x18 ధ్యాన మందిరం, మహేశ్వర మహాపిరమిడ్లో ఏ విధంగా అయితే కింగ్ ఛాంబర్ ఉందో అదేవిధంగా 6x6 కింగ్ ఛాంబర్తో కూడినటువంటి ధ్యాన మందిరాన్ని నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి కింగ్ ఛాంబర్తో కూడినటువంటి ధ్యాన మందిరాన్ని నిర్మించడం జరిగింది. మరి ధ్యాన మందిరం నిర్మించిన తర్వాత మరి నందిపేట గ్రామంలో పిరమిడ్ అంటే తెలియదు, మరి పత్రిసార్ అంటే తెలియదు, ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం తెలియదు. మరి ప్రజలందరికీ ఈ శ్వాసపై ధ్యానాన్ని పరిచయం చేసి మరి ప్రతిరోజు మా ధ్యాన మందిరానికి అందరినీ ఆహ్వానించి, మాస్టర్లను ఆహ్వానించి
వారితో ధ్యానం చేయించడం, ధ్యాన విశిష్టతను చెప్పడం, శాకాహార విశిష్టతను చెప్పడం, ఈ విధంగా మరి పత్తి సారు గారి యొక్క పరిచయం జరగడం, ఒక ధ్యాన మందిరం నిర్మించడం, మరి ధ్యానులుగా తయారు చేయడం, శాకాహార విశిష్టత చేయడం, ఈ విధంగా ఈ పిఎస్ఎస్ఎం సొసైటీలకు వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే నేను తెలుసుకొని ఈ విధంగా చేయడం జరిగింది. బాగుంది సార్. నిజంగా మీ పరిచయము, అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు తీసుకున్న ఇనిషియేటివ్ చాలా ప్రశంసనీయమైంది. సో పిఎస్ఎస్ఎంలోకి అడుగు పెట్టిన తర్వాత మీ కుటుంబ సభ్యుల స్పందన ఏ విధంగా ఉంది? నేను పిఎస్ఎస్ఎం సొసైటీలోకి వచ్చిన తర్వాత మరి మా తాత ముత్తాతలు సంపాదించినటువంటి ప్లేస్లో మా తండ్రి గారు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ మరి దాదాపు ఒక 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఒక చక్కని ధ్యాన మందిరం, మరి వచ్చినటువంటి మాస్టర్ల సౌకర్యార్థం ఒక రెస్ట్ రూము, ఒక పెద్ద విశాలమైనటువంటి హాలు, అదేవిధంగా డైనింగ్ హాలు, కిచెను, టాయిలెట్సు, దాదాపు 3500 చదరపు ఫీట్లలో దాదాపు 30 లక్షల రూపాయల సొంత డబ్బులను వెచ్చించి ధ్యాన మందిరం నిర్మించినాం. మరి ధ్యాన మందిరం నిర్మిస్తామంటే మా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందమైనరు. ఎందుకంటే ఒక ఇల్లుని నిర్మించుకుంటే మనమే ఉంటాం, మన చుట్టాలు వేస్తారు, మన బంధువులు వేస్తారు. మరి విశ్వ కళ్యాణం కొరకు ఒక చక్కని ధ్యాన మందిరాన్ని నిర్మిస్తే మరి గ్రామస్తులే కానీ ఇతర చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, మాస్టర్లు అందరూ వస్తారు. మరి విశ్వ కళ్యాణం కొరకు నువ్వు చేస్తున్న పని 100% కరెక్ట్ అని నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో, మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, మా పూర్వీకులు ఇచ్చినటువంటి స్థలంలో ఒక చక్కని ధ్యాన మందిరాన్ని నిర్మిస్తే మా కుటుంబ సభ్యులందరం చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాం. ప్రతిరోజు ఒక 100 మంది నుంచి 200 మంది వరకు ఆ ధ్యాన మందిరానికి రావడం, ధ్యానం చేయడం, మరి ప్రతి అమావాస్య పౌర్ణమి ధ్యానం చేయడం, రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం, ఈ విధంగా ఆ ధ్యాన మందిరాన్ని నిర్మించి మేము చాలా ఆనందాన్ని, సంతోషాన్ని మా కుటుంబ సభ్యులందరం పొందుతున్నాం. ఫస్ట్ టైం మీరు ధ్యానం చేసినప్పుడు మీకు ఎటువంటి అనుభవాలు ఎదురైనాయి? నేను స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా రాముల మహారాజు గారి సాంగత్యంలో ఉన్న నేను సత్యం వైపు పూజలు, జపాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేస్తూ ఒక మనిషిగా బ్రతకాలా, మానవత్వంతో బ్రతకాలా, సాటి జీవుల్ని ప్రేమించాలా, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ గౌరవించాలా అనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి సందర్భంలో నేను ఈ ధ్యానం గురువుగారి ద్వారా, పత్రిజీ ద్వారా ఈ ధ్యానం పరిచయం కావడం, మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే నాకు ఎన్నో అనుభవాలు వచ్చినాయి. నేను విశ్వానికి అతి తొందరలోనే, అతి తక్కువ సమయంలోనే కనెక్ట్ అయిపోయి మరి ఈ విశ్వ కళ్యాణం కొరకు ఏం చేయాలనుకున్నా కానీ మరి నాకు విశ్వం ద్వారా వెంటనే మెసేజ్లు రావడం, అవి మెసేజ్లని వెంటనే ఇంప్లిమెంట్ చేయడం, ఈ విధంగా అనేకమైనటువంటి అనుభవాలను నేను ఈ పిరమిడ్ సొసైటీలో వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నా, తెలుసుకున్నా. ఆ తెలుసుకున్న దాన్ని తక్కువ సమయంలోనే ఇంప్లిమెంట్ చేయడం, మరి ఏదైనా కానీ ఏం చేయాలా, ఈ వ్యవస్థ కోసం ఏం చేయాలని ఒక నిమిషం ధ్యానం చేసి గురువు గారిని తలుచుకుంటే వారు సాక్షాత్తు నాకు అనేకమైనటువంటి మెసేజ్లు ఇచ్చి ఎన్నో కార్యక్రమాలను నా ద్వారా చేయించడం జరిగింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చాలా సంతోషం. సో అలా మీరు ధ్యానం చేయటం మొదలుపెట్టి అనుభవాలు వచ్చిన తర్వాత మీ జీవితంలో ఏమైనా మార్పులు జరిగాయా? నా జీవితంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి. నేను వాస్తవంగా మరి అనేక సంవత్సరాలుగా ఈ పూజలు, జపాలు చేస్తూ ఉన్నప్పటికి కూడా మాంసాహారం నేను పూర్తిగా మానలేదు. వారంకి ఒకసారో, 15 రోజులకు ఒకసారో, నెలకు ఒకసారో ఇట్లా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మాంసాహారం తినేవాడిని. ఎప్పుడైతే గురువుగారు పరిచయం కావడం, ఈ పిఎస్ఎస్ఎం సొసైటీలో ఉండడం, ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మరి మూగజీవాల్ని మనం సంరక్షించాలా, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, మరి మన ఇంటి పిల్లల మాదిరిగానే ఈ మూగజీవాలను చూసుకున్నాలని చెప్పేసి నేను మొట్టమొదటిగా శాకాహారిగా నేను మారిపోయినా. పూర్తిగా మాంసాహారాన్ని మానేసి మరి ఏ విధంగా నేను మారినా కాబట్టి నా కుటుంబ సభ్యులు మారాలా, సమాజంలో కూడా మారాలని చెప్పేసి శాకాహార విశిష్టతపై అనేకమైనటువంటి శాకాహార ర్యాలీలను కూడా ఈ నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. బాగుంది. సో శాకాహార ర్యాలీలు మీరు ఇక్కడ ఈ నిజామాబాద్లో నిర్వహిస్తున్నప్పుడు ఎటువంటి స్పందన లభించింది? మరి నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి శాకాహార ర్యాలీని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దాదాపు ఒక 3000 మంది మాస్టర్లతో, అంటే ఈ పిఎస్ఎస్ఎం సొసైటీ ఉన్న నాటి నుంచి ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు కూడా శాకాహార ర్యాలీ తీయలే. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో
శాకాహార ర్యాలీ ఎప్పుడు జరగలే. అటువంటిది మరి ఎందరో మంది మూగజీవుల్ని చంపి తింటున్నారు. మరి మూగజీవాల సంరక్షణ కొరకు మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా అన్న ఉద్దేశంతో మరి సమస్త ధ్యాన బంధువులు ఎంటైర్ పిఎస్ఎస్ఎం టీం సహకారంతో దాదాపు ఒక 3000 మంది మాస్టర్లతో మరి సుప్రసిద్ధ దేవస్థానం నీలకంఠేశ్వర దేవస్థానం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క కళ్యాణ మండపం వరకు దాదాపు ఒక 6 కిలోమీటర్ల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక చక్కని శాకాహార ర్యాలీని ఇస్తే ప్రజల నుండి అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. అంటే విశ్వం కూడా ఆ విధంగా సహకరించింది. మరి ఎలాంటి స్వార్థం లేకుండా ఒక నిస్వార్థంగా ఇంత వేలాది మంది సమాజ హితం కోసం ఇంత చక్కని శాకాహార ర్యాలీ తీస్తూ ఉన్నారు. మరి ఎలాంటి ప్రయోజనం లేకుండా తీస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా శాకాహారులుగా మారాలి. మానవ యొక్క ఆహారం మాంసాహారం కాదు, కేవలం శాకాహారమే మానవహారం. మరి ఏదైతే మూగజీవాల్ని హింసించద్దు, మూగజీవాల్ని చంపి తినద్దనే మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయి చాలామంది కూడా మమ్మల్ని ప్రశంసించారు, శాకాహారులు కూడా మారిండ్రు. బాగుంది సార్. అయితే ఒక శాకాహారానికి సంబంధించి మీరు చేసిన ఉద్యమాలు ఒక అనూహ్య రీతిలో స్పందన తీసుకొచ్చాయంటారు. సో దానికి ఉదాహరణే మీరు. అలాగే మీ కుటుంబ సభ్యులు మొత్తం ధ్యానులేనానండి? మా కుటుంబ సభ్యులందరూ కూడా ధ్యానులే. ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటారు. మా ఇంటి వద్ద ఉన్నటువంటి ధ్యాన మందిరాన్ని ఉపయోగించుకొని ప్రతిరోజు ధ్యానం చేయడం, ఈ ధ్యానం గురించి చెప్పడం కుటుంబ సభ్యులందరూ కూడా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇప్పటివరకు సుమారుగా ఎన్ని ర్యాలీలు నిర్వహించుంటారు? ఇప్పుడు 2022వ సంవత్సరంలో మరి ఆర్మూరు నవనాథ సిద్ధుల గుట్ట వేదికగా పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీని ఏర్పాటు చేసి మరి దాంట్లో ఒక చురుకైన పాత్ర నేను వహించి మరి ఎందరో మందిని ఒక తాటిపైకి తీసుకొచ్చి, నిజామాబాద్ జిల్లాలో చాలామంది మాస్టర్లు ఉన్నారు కానీ ఎవరికి వారే అన్నట్టు ఉండే ఒక వేదిక లేకపోవడం, మరి అందరూ ఒక దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఒక వేదికను ఏర్పాటు చేసి మరి చాలామంది మాస్టర్లను అందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ప్రతిసారి చెప్పినటువంటి మార్గాన్ని ఒక నిర్దేశిత లక్ష్యంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు కాకుండా ఒక టీమ్గా ఏర్పడి మనందరం కూడా ఒక టీమ్గా వర్క్ చేయాలా. టీం వర్క్ చేస్తే అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతాం. మరి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఒక వేదికను ఉపయోగించుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీని ఏర్పాటు చేసి అందరి ధ్యానుల సహకారంతో మరి సిద్ధేశ్వర పిరమిడ్ నిర్మాణం చేయాలని పత్రికారు చెప్తే అక్కడ గుట్టపైన మరి 9 వారాల పాటు మంచి చక్కని ఆనంద ఆదివారాలు 9 వారాలు నిర్వహిస్తే మరి చాలామంది మాస్టర్లు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ధ్యానులు వచ్చి విజయవంతం చేశారు. ఆ యొక్క స్ఫూర్తితో మరి ఇదొక్కటి కేవలం సిద్ధులగుట్టకే పరిమితం కావద్దు, గ్రామానికి వెళ్ళాలా, గ్రామంలో ఆనంద ఆదివారాలు, హ్యాపీ సండే, ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాలు నిర్వహించాలా. మరి అదేవిధంగా శాకాహార ర్యాలీ నిర్వహించాలని చెప్పేస్తే దాదాపు ఒక 20 గ్రామాల్లో మరి 2 సంవత్సరాల నుంచి శాకాహార ర్యాలీలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజల నుండి ధ్యానుల నుండి అద్భుతమైనటువంటి సహకారం వారి యొక్క స్ఫూర్తితో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓకే. నిజామాబాద్ జిల్లాగా మీరు ఎప్పుడు బాధ్యతలను స్వీకరించారు? నేను నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా మరి ట్రస్ట్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాకు నిజామాబాద్ జిల్లాకు ఎప్పటికప్పుడు మాకు సూచనలు సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందుకు తట్టి ప్రోత్సహిస్తున్న దామోదర్ రెడ్డి గారికి, మారం శివప్రసాద్ సార్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. పత్రి సార్తో మీకున్న అనుబంధంలో భాగంగా పితామహ పత్రిజీలో మీకు బాగా నచ్చిన గుణాలు? పత్రి సార్ ఒక గొప్ప మానవ రూపంలో ఉన్నటువంటి మహానుభావుడు. ఆయన నో కామెంట్ నో జడ్జిమెంట్ అనే పత్రి సారు. ఆయనను చూస్తే ఒక మహానుభావుడిని చూసినంత ఆనందం, సంతోషం వారితో మేము ఎక్కువ రోజులు గడపలేకపోయినాం. ఈ పిఎస్ఎస్ఎం సొసైటీలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేము ఆర్మూరు పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీని ఏర్పాటు చేసి మరి ఆ కమిటీ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి సిద్ధులగుట్ట వేదికగా 9 వారాలు సిద్ధులగుట్ట మీద ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాలు పెట్టడం, ఆ తర్వాత గ్రామాల్లో ఏర్పాటు చేయడం, ఈ విధంగా పత్రి సార్తో చాలా గడపాలన్న ఆనందం, సంతోషం మాకుండే. కానీ ఆ సమయంలో ఏమైపోయిందంటే కరోనా రావడం, సార్ బెంగళూరులో ఉండిపోవడం, మరి ఆ మధ్య వెళ్ళలేకపోవడం, కలవలేకపోవడం, మరి ఆ కరోనా సమయంలో పిఎంసి చూడడం, ఆ ఛానల్ ద్వారా పత్రిజీ సార్ మాట్లాడినటువంటి మాటలు, అనేకమైనటువంటి విషయాలు, మరి మనిషిగా బతకాలా,
ఎవరి వ్యక్తిగత విషయాల్లో కానీ ఏ విషయాల్లో కూడా జోక్యం చేసుకోవద్దు, నో కామెంట్ నో జడ్జిమెంటు అనేటటువంటి మాటలు బాగా స్ఫూర్తినిచ్చినాయి. మరి మానవుడు అంటే మామూలు మనిషి కాదు, ఒక గొప్ప శక్తి నీలోనే దాగి ఉంది, దేహమే దేవాలయము జీవుడే దేవుడు అని చెప్పినటువంటి వ్యక్తి. మరి మన శ్వాసే మన గురువు, మరి ఏ గురువు కూడా పాదాలు పట్టుకోవద్దు పదాలు పట్టుకునేటువంటి మాటలు నాకు ఎంతో బాగా స్ఫూర్తినిచ్చినాయి. అటువంటి క్రమంలో మరి నేను రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో నేను ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా పనిచేసిన. అనేక గ్రామాల్లో అనేక మంది సర్పంచ్లతో, ఎంపీటీసీలతో, జడ్పీటీసీలతో, సొసైటీ చైర్మన్లతో, మున్సిపల్ చైర్మన్లతో నేను చిన్న వయసులోనే మరి సురేష్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో మాజీ స్పీకర్ గారు వారి శిష్యరికంలో ఆర్మూర్ కాన్స్టిట్యున్సీకి నేను ఇన్ఛార్జిగా పనిచేసిన. అటువంటి సందర్భాల్లో నేను నందిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయాలా, మరి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న నేను మరింత గ్రామ ప్రజలకు సేవ చేయాలా అనే ఒక మంచి ఉద్దేశంతో నేను సర్పంచ్గా పోటీ చేస్తే నేను ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా. ప్రజలు నన్ను తిరస్కరించారు. నేను మరి ఇంత యాక్టివ్గా ఉన్నా, ఇంత ఉల్లాసంగా ఉన్నా, ఇంత ఉత్సాహంగా ఉన్నా, ప్రజలు నన్ను ఎందుకు తిరస్కరించారు అని నేను క్వశ్చన్ వేసుకున్నాను. నాది మరి ఈ రాజకీయాలకు నేను పనికిరానా, మరి ఈ వ్యవస్థను నేను విద్యార్థి దశ నుండే అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి నిజామాబాద్ జిల్లాలో 2007 సంవత్సరం నుంచి 2012 సంవత్సరం వరకు 5 సంవత్సరాలు నిజామాబాద్ జిల్లాలో ఉత్తమ సమాజ సేవకుడిగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా మంత్రివర్యులచే నేను గోల్డ్ మెడల్ అవార్డును అందుకున్నా. ఉత్తమ సామాజిక సేవకుడిగా గోల్డ్ మెడల్ నిజామాబాద్ జిల్లాలో 5 సంవత్సరాల పాటు నేను కంటిన్యూగా. అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ ఎన్డి తివారీ గారి చేతుల మీదుగా ఉత్తమ యువజన పురస్కారాన్ని అందుకున్నా. అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేసి ఒక మనిషి మనిషిగా ఉండద్దు, ఒక వ్యక్తిగా ఉండకూడదు, గొప్ప శక్తిగా ఉండాలని నేను చిన్ననాటి నుంచే యువకుల్లో ఒక స్ఫూర్తిగా ఉంటూ మరి అనేకమైన కార్యక్రమాలు చేసి మరి ఒక టైగర్ యూత్ అనేది ఒకటి నందిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసి ఆ యూత్ ద్వారా మరి అప్పుడు ఎయిడ్స్ అనేది ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఉండే. ఆ ఎయిడ్స్ మీద కానీ మూఢనమ్మకాల మీద కానీ అనేకమైనటువంటి కళాజాత ప్రదర్శనలు, అవగాహన సదస్సులు, మరి అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు ఉపన్యాస పోటీలు, వ్యాసరచన పోటీలు, ముగ్గుల పోటీలు, ఇలా సమాజంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి మహానుభావుల యొక్క స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క జన్మదిన వేడుకలు, వారు ఇచ్చినటువంటి మెసేజ్లను యూత్కి ఇవ్వడం, ఈ విధంగా చేస్తే నా సేవల్ని గుర్తించి నెహ్రూ యువ కేంద్రం వారు కానీ జిల్లా యువజన సర్వీసుల వ్యవహారంలో కానీ నన్ను 5 సంవత్సరాల పాటు నా సేవల్ని గుర్తించి నాకు అవార్డులు రావడం జరిగింది. అదేవిధంగా మరి స్వతంత్ర సంగ్రామం జరిగి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి జాతీయ యువజన సమ్మేళనానికి నిజామాబాద్ జిల్లా నుండి నన్ను ఎంపిక చేయడం, మీరట్ క్రాంతి పార్క్ నుంచి ఢిల్లీ ఎర్రకోట వరకు మేము పాదయాత్ర చేసి మరి ఆనాటి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గారు మమ్మల్ని గౌరవంగా స్వాగతం పలికి మరి హెలికాప్టర్ల ద్వారా మాకు పూల వర్షం కురిపించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువకులలో ఎవరైతే ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేస్తూ జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులు ఎవరైతే అందుకున్నారో వేలాది మందిని అక్కడికి ఆహ్వానించి మరి మీరట్ క్రాంతి పార్క్ టు ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వరకు ర్యాలీ, ఆ ర్యాలీలో మాకు ఘన స్వాగతం పలికిర్రు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ విధంగా జరుగుతున్నటువంటి క్రమంలో మరి గ్రామ సర్పంచ్గా నేను పోటీ చేసిన, ఓటమి పాలైన. అప్పుడు తెలుసుకున్నా నేను చేయాల్సినటువంటి కార్యక్రమం రాజకీయం కాదు, సమాజ సేవ చేయాలా. సమాజ సేవ చేయాలంటే కేవలం రాజకీయాలే అవసరం లేదు. నేను ఒక వృత్తిరీత్యా అడ్వకేట్గా ఉంటూ ఒక న్యాయవాద సేవ నిర్వహిస్తూనే మరి నా వద్దకు వచ్చేటటువంటి క్లయింట్లను పేదవారికి ఉచితంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా మరి నేను జీవితంలో నేను ఒకటి చాలా నేర్చుకున్నా. పాఠశాలలో చదువుకునేటప్పుడు గోడల మీద సత్యమేవ జయతే, శీల సంపదను పెంపొందింపలేని విద్య పరిమళం లేని పువ్వు లాంటిదనే ఆ పదం నాకు బాగా ఎప్పుడు నన్ను తట్టి లేపుతూనే ఉంటుంది. శీల సంపదను పెంపొందింపలేని విద్య పరిమళం లేని పువ్వు లాంటిది అని. అంటే మనం నేర్చుకున్నటువంటి విద్య అయితే శీలాన్నన్న పెంచాలా, సంపదనన్న పెంచాలా. మరి నేను ఒక న్యాయవాదిగా ఉన్నా, మరి న్యాయవాదిగా ఎందరో మంది అభాగ్యులకు, అనాథలకు మరి న్యాయాన్ని అందించాలా, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి
నేను నాకున్నటువంటి శక్తి సహాయ సహకారాల మేరకు మా గురువుగారు న్యాయవాద గురువుగారు ఎం రాజేందర్ రెడ్డి గారి స్ఫూర్తితో మరి పిపి గంగారెడ్డి గారు మా ఇంకో గురువు గారు వాళ్ళిద్దరు అనేక సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో గత 25, 30, 40 సంవత్సరాల నుంచిగా పేరు మోసినటువంటి గొప్ప న్యాయవాద వృత్తికే వన్నె తెచ్చినటువంటి గొప్ప న్యాయవాదులు. వారి వద్ద నేను శిష్యరికంగా ఉండడం, వారి స్ఫూర్తితో వారి ప్రేరణతో మరి న్యాయాన్ని ప్రతి ఒక్క పౌరుడికి అందించాలా. న్యాయం అంటే భయపడద్దు, కోర్టులు అంటే భయపడద్దు, చట్టాలంటే భయపడద్దు, మరి చట్టాన్ని తెలుసుకునాలా, న్యాయం జరగాలని అనేకమైన కార్యక్రమాలు చేస్తూ మా జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని పిఎస్ఎస్ఎం వ్యవస్థలకు వచ్చిన తర్వాత నా జీవితం అసలైన జీవితం ఇది, నా అసలైన దారి ఇది. నేను ఈ దారిలో నడిచి ఎందరో మంది ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా, శాకారులుగా వీళ్ళందరినీ మార్చాలా అని చెప్పేసి పత్రిజీ యొక్క స్ఫూర్తితో, పత్రిజీ యొక్క చైతన్యంతో, మా గురువు గారు రాములు మహారాజ్ గారి యొక్క ఆశీర్వాదంతో ఈ పిఎస్ఎస్ఎం సొసైటీలో నేను వచ్చినటువంటి సంవత్సరం నుంచి నేటి వరకు ఒక యాక్టివ్ రోల్గా పార్టిసిపేట్ అవుతూ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ధ్యానులందరినీ, మాస్టర్లందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి అందరం ఏకదాటిపై నడుస్తూ మరి పత్రిజీ ద్వారా నేను ఇవన్నీ నేర్చుకున్నా, ఇవన్నీ తెలుసుకున్నా. బాగుంది సార్. ఒక రాజకీయ నాయకుడిగా, తర్వాతనేమో ఒక మంచి ఆధ్యాత్మికవేత్తగా, అసలు ఎటు చూసినా కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ కీలకమైన పాత్ర. సో పిఎస్ఎస్ఎం మూమెంట్ తరఫున ఇప్పటివరకు మీరు ఎన్ని కార్యక్రమాలు చేశారు? ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చిన తర్వాత మరి 2022వ సంవత్సరం నవనాథ సిద్ధేశ్వర గుట్టపై, సిద్ధుల గుట్ట సుప్రసిద్ధ దేవస్థానం, మరి 126 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పెద్ద కొండ ఆర్మూరు, ప్రపంచంలోనే ఒక గొప్ప శక్తి క్షేత్రం. మరి ఒకటి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ జరిగితే, రెండోది మరి ఆర్మూరు సిద్ధులగుట్ట వద్దనే గిరి ప్రదక్షిణ జరుగుతుంది. అటువంటి సిద్ధులగుట్ట వేదికగా పిఎస్ఎస్ఏ నవనాథపురం కమిటీని ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించి మరి ఈ కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా గ్రామంకు తీసుకుపోవాలా, ఇంటింటికి తీసుకుపోవాలా, గడపకు తీసుకుపోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో మరి అనేక గ్రామాల్లో ఆనంద ఆదివారం, హ్యాపీ సండే పేరిట మరి ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాలు, శాకాహార ర్యాలీలు ఇలా నిజామాబాద్ జిల్లాలో నందిపేట మండలం, ఆర్మూరు మండలం, మోర్తార్ మండలం, కమ్మర్పల్లి మండలం, భీమగల్ మండలం, సిరికొండ మండలం, ఈ విధంగా అనేక మండలాల్లో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలని ఈ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల్లో, అదేవిధంగా గురువుగారి జన్మస్థలమైనటువంటి బోధనలో మరి చాలామంది మాస్టర్లకు మరి గురువుగారు తెలియదు, గురువుగారు ఇల్లు తెలియదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి గురువుగారి ఇంటి దగ్గర ఆనంద ఆదివారం పేరిట ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈ ఆర్మూరు, బాల్కొండ ప్రాంతాలకు చెందినటువంటి మాస్టర్లందరినీ తీసుకుపోయి మరి ఒక సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన మందిరం బోధనలో ఉంది. మరి ప్రపంచానికి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి గొప్ప విశ్వగురువు జన్మించినటువంటి బోధన్ శక్కర్ నగర్ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో మరి గురువుగారి ఇంటి వద్ద హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహించి అక్కడ శాకాహార ర్యాలీలను ఏర్పాటు చేసి మరి ఈ ప్రాంతమంతా గురువుగారిని తెలిసే విధంగా మరి 30 రోజులు 30 గ్రామాలు ఒక కార్యక్రమాన్ని తీసుకుపోయి మరి 30 రోజుల పాటు ప్రతినిత్యం రోజొక విలేజ్లో మరి శాకాహార విశిష్టత, ధ్యాన విశిష్టతను వివరిస్తూ మరి ధ్యానులందరికీ కూడా గురువుగారి గొప్పతనాన్ని, శాకాహార విశిష్టతను తెలియపరిచినాం. మరి అదేవిధంగా నవంబర్ 1 నుండి నవంబర్ 11 వరకు మరి నవంబర్ 11వ తేదీన గురువుగారి జన్మదిన వేడుకలు. గురువుగారి జన్మదినం అంటే మనందరికీ పండుగ రోజే. మనందరి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి విశ్వగురువు యొక్క జన్మదిన వేడుకల్ని గొప్ప నిర్వహించాలా, ఇంటింట నిర్వహించాలా, గడప ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంట్లో నిర్వహించాలని చెప్పేసి నవంబర్ 1 నుండి నవంబర్ 11 వరకు 11 మండల కేంద్రాల్లో 11 రోజుల పాటు 200, 300, 400, 500 మంది మాస్టర్లు వచ్చే మరి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధ్యానము, మరి సజ్జన సాంగత్యము, గురువు గారి యొక్క విశిష్టతపై వివరించి మరి కేకులు కట్ చేసి భోజనాలు చేసి ఈ విధంగా 11 మండలాల్లో గురువుగారి జన్మదిన వేడుకలు జరిపి మరి నవంబర్ 11వ రోజున నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్ అందరి ఇళ్లలో గురువుగారి జన్మదినం సందర్భంగా కేకులు కట్ చేసి చాక్లెట్లు, మిఠాయిలు పంచిపెట్టి ఒక పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. అదేవిధంగా ఇంకా గురువుగారు ఇంకా విస్తృతంగా తెలియాలా. మరి త్రేతాయుగంలో రాముడు పుట్టిండు, ద్వాపర యుగంలో కృష్ణుడు పుట్టిండు, మరి కలియుగంలో విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు జన్మించిర్రు. మరి ఆయన నిజామాబాద్ జిల్లాలో శక్కర్ నగర్ బోధనలో జన్మిస్తే మరి ఈ ప్రాంతమంతా
ప్రతి ఇంటికి గురువుగారు తెలియాలా, గురువుగారు తెలియని వ్యక్తి ఉండకూడదని చెప్పేసి 108 రోజులు 108 గ్రామాలు పత్రిజీ ధ్యాన గ్రామీణం, పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమం పేరిట నిజామాబాద్ జిల్లాలో 108 రోజులు 108 గ్రామాల పాటు నిరంతరంగా ఏ ఒక్క రోజు కూడా ఆగకుండా ప్రతిరోజు కొత్త కొత్త గ్రామాల్లో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు అనేక గ్రామాల్లో మరి పత్రిజీ ధ్యాన గ్రామీణం పేరిట మరి ధ్యానాన్ని, శాకారాన్ని, పిరమిడ్ శక్తిని గ్రామ గ్రామాలకు పరిచయం చేసినాం. ఈ విధంగా పత్రిజీ గారి యొక్క స్ఫూర్తితో ఈ నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఈ కార్యక్రమాల్ని కొనసాగించడం జరిగింది. సాయి కృష్ణారెడ్డి గారు, మీరు ఎంతో చక్కటి ప్రణాళికతోటి, ఒక అంకిత భావంతో, ఒక దీక్ష దక్షతలతోటి పిఎస్ఎస్ఎంలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో సిద్ధేశ్వర నవనాథ పిరమిడ్ నిర్మించడంలో ఉన్న ఆంతర్యం, దాని వెనకాల ఉన్న రహస్యం మీ మాటల్లో. నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ అనేది ఆర్మూర్ సిద్దులగుట్ట, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ హెడ్ క్వార్టరు, నేషనల్ హైవే 44కు ఆనుకొని ఉన్నటువంటి గొప్ప గుట్ట. ఎందరో మంది ఋషులు, మునులు, యోగులు ధ్యానం చేసినటువంటి గొప్ప శక్తి క్షేత్రం. అనేకమైనటువంటి సంవత్సరాలుగా అక్కడ సాక్షాత్తు పరమశివుడు ధ్యానం చేసినట్టు మనకు చరిత్ర చెప్తా ఉన్నది. అటువంటి గుట్టపైన సిద్ధేశ్వర పిరమిడ్ నిర్మించాలని చెప్పేసి గురువుగారు మరి ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ధ్యానంపై, శాకాహారంపై, పిరమిడ్పై అవగాహన కార్యక్రమాలు, ధ్యానాత్మక జ్ఞాన కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి కరోనా సమయంలో మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ రెడ్డి సార్ గారు బెంగళూరుకి వెళ్ళారు. బెంగళూరుకి వెళ్ళి నిజామాబాద్ జిల్లాలో ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి గురువుగారికి చెప్తే గురువుగారు అప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి నిజామాబాద్ జిల్లాలో ఒక గొప్ప పిరమిడ్ రావాలా, అది ఆర్మూర్లోనే రావాలా, కొండ మీదనే రావాలా, 72/72 పిరమిడ్ నిర్మించాలని చెప్పేసి వారు వీడియో ద్వారా మాకు మెసేజ్ని పంపారు. మరి గురువుగారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని మరి ఏకలవ్య లాంటి శిష్యులం మేము. మరి గురువుగారు చెప్పినటువంటి పనిని చేయడమే లక్ష్యంగా మరి మమ్మల్ని మేము ఉద్ధరించుకునాలా. మరి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడ్ 72/72 ఎక్కడ ఉందంటే మరి గురువుగారు జన్మించినటువంటి జిల్లాలో ఉంది. మరి వారు ఒక మాట చెప్పి మరి నిజామాబాద్ మాస్టర్లు, ఆర్మూర్ మాస్టర్లు అందరూ ఈ ధ్యాన మందిరం నిర్మించాలని వారు ఒక వీడియో రిలీజ్ చేస్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని చైతన్యంతో మాలో ఎంతో ఉత్సాహంగా మేము పనిచేసి మరి మొట్టమొదటిసారిగా మేము మాలో క్వశ్చన్ వేసుకున్నాం. మరి ఇంత పెద్ద అవకాశం, ఇంత గొప్ప అవకాశం మనకు వచ్చింది. మరి జీవితంలో అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే జీవితం యొక్క విజయ రహస్యం. మరి గురువుగారు చెప్పారు, ఆ విజయ రహస్యం అందిపుచ్చుకోవాలంటే మరి చెప్పినటువంటి మాటను ఏకలవ్య లాంటి శిష్యులుగా మరి అవకాశాన్ని మనం తీసుకున్నాం. మనం తీసుకోకపోతే అవకాశం చేజారిపోయి ఇతరులకు అవకాశం వస్తుంది. కాబట్టి అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే జీవితం యొక్క విజయ రహస్యంగా నేను చిన్ననాటి నుండి భావించి మరి గురువుగారు చెప్పినటువంటి మాటలు నా చెవుల్లో ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వారి స్ఫూర్తితోనే మరి ధ్యాన మందిరం నిర్మించాలని మేము అనుకున్నాం. మరి గురువుగారు చెప్పినప్పుడు అప్పుడు కరోనా ఉండడం వల్ల వెంటనే పనులను మేము ప్రారంభించలేకపోయినాం. మరి గురువుగారు కడతాల్ వచ్చారు. ఎప్పుడు ఈ ఏదైతే కరోనా అంతా అయిపోయిన తర్వాత వారు కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్కి వచ్చిన తర్వాత మరి దామోదర్ రెడ్డి గారి ద్వారా మాకు సమాచారాన్ని పంపారు. మరి ఆర్మూర్కి సంబంధించినటువంటి సాయి కృష్ణారెడ్డి గారు కానీ మిగతా మాస్టర్లు అందరూ మరి తిరుమల గంగారాం గారు, నల్ల గంగారెడ్డి గారు, డాక్టర్ అమరవాజి శ్రీనివాస్ గారు, మరి సభ్యులు గంగాధర్ గారు, నారాయణ, వీళ్ళందరూ మాస్టర్లు అందరినీ మరి కడతాలకు రమ్మని చెప్పగానే మేము ఒక 20 మంది మాస్టర్లము గురువుగారి దగ్గరికి వెళ్ళడం, గురువుగారు మా అందరినీ పిలిచి మరి ఆర్మూరు సిద్ధులగుట్ట మీద ఒక గొప్ప ధ్యాన మందిరం నిర్మించండి, నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ అనే పేరు పెట్టండి అని చెప్పేసి వారు మాకు చేతులు ఇచ్చి మరి కళ్ళల్లో సూటిగా చూస్తూ వారు చెప్పారు. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువుగారి మాటను మనం జీవదాతడ్డు మరి ఖచ్చితంగా ఒక మంచి ధ్యాన మందిరాన్ని నిర్మించి సమాజానికి ఇవ్వాలని చెప్పేసి వెంటనే ఆర్మూరు నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి దగ్గరికి మేము అందరం వెళ్ళినాం. జీవన్ రెడ్డి గారిని కలవడం, సిద్ధేశ్వర కమిటీ సభ్యులం, సిద్ధులగుట్ట కమిటీ సభ్యులను కలిసి
మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళంగానే వారు మరి సానుకూలంగా స్పందించి మరి సిద్ధిలగుట్ట కమిటీ సభ్యులతో మాట్లాడి మీకు ల్యాండ్ ఇస్తా అని చెప్పడం, తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మరి ఈ పిరమిడ్ ధ్యాన మందిరానికి ప్లేస్ ఇద్దామా వద్దా, మరి ఇస్తే ఏ విధంగా ఉంటుంది, ఇవ్వకుంటే ఏ విధంగా ఉంటే వారు తర్జన భర్జన పడి మళ్ళీ మేము వెళ్ళడము కలవడం, మరి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలను జీవన్ రెడ్డి గారికి వివరిస్తే వారు కూడా వెంటనే మరి కమిటీ సభ్యులతో మాట్లాడి మాకు మంచి ధ్యాన మందిరం కొరకు ప్లేస్ను అలాట్ చేయించడం జరిగింది. మరి ప్లేస్ను అలాట్ చేసిన వెంటనే మరి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, మరి మారం శివప్రసాద్ సార్ గారు అందరినీ ఆహ్వానించి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మాస్టర్లందరినీ ఆహ్వానించి మరి గొప్పగా భూమి పూజ చేసి పనులు ప్రారంభించినాం. మరి పనులను ప్రారంభించిన వెంటనే మరి నిధుల వరద, మరి పిరమిడ్కు కావలసినటువంటి డబ్బులు మరి ప్రతిసారి సాష్టాంగంగా అక్కడ కుర్చేసుకొని కూర్చుండి పనులు చేపేయడం, వారు స్ఫూర్తితోని వారి దివ్య చైతన్యంతో హాస్టల్గా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తే మరి ₹1 కోటి ప్రాజెక్టు దాదాపు 70 లక్షల రూపాయల నిధులు మరి ధ్యానులందరూ కూడా మనకు డొనేషన్స్ ఇచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడ్ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ గురువుగారు చెప్పిన విధంగా సిద్ధేశ్వర పిరమిడ్ పనులు ప్రారంభించినటువంటి కేవలం 1 సంవత్సరంలోనే ఎంటైర్ పిఎస్ఎస్ఎం చరిత్రలో ఒక గొప్ప సువర్ణ అధ్యాయంగా మనం లిఖించవచ్చు. మరి గురువుగారు చెప్పడం, ఇక్కడ పనులు జరగడం శరవేగంగా, అంత గొప్ప పిరమిడ్ ధ్యాన మందిరంలో పాలు పంచుకునే అవకాశం భాగ్యం దక్కడం మేము అదృష్టంగా భావిస్తూ మరి దాదాపు 80% పనులను మనం కంప్లీట్ చేసుకున్నాం. మరో 20% పనులను కొద్ది రోజుల్లోనే పూర్తి చేసుకొని గురువుగారి స్ఫూర్తితో ఆ ధ్యాన మందిరాన్ని గొప్పగా ప్రారంభ వేడుకలను ఏర్పాటు చేసుకుంటాం. మళ్ళీ ఆ పిరమిడ్లో కూడా ఇప్పుడు ప్రతి ఆదివారం ఆనంద ఆదివారం పేరిట ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ప్రతి ఆదివారం 500 నుంచి 2000 మంది వరకు ధ్యానులు ఆ ధ్యాన మందిరానికి రావడం, మరొక పిరమిడ్ సొసైటీ చరిత్రలో ఒక ఎండోమెంట్కు సంబంధించిన స్థలాన్ని మనకు కేటాయించడం, మరి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయల నిధులను మన పిరమిడ్ ధ్యాన మందిరానికి కేటాయించడం ఇదంతా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా గొప్ప సేవ చేస్తున్నారు. ఒక గురువుకి గురుదక్షిణగా ఒక పిరమిడ్ని చక్కగా నిర్మించి ఇవ్వటం అనేది అంత చిన్న విషయం ఏం కాదు. అంత భారీ బడ్జెట్తో ఉన్న ఆ కార్యక్రమాన్ని కూడా చాలా సులువుగా మీరు దాన్ని భుజాన వేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. సో నైస్. అలాగే పత్రిజీ ధ్యాన మహాయాగానికి సంబంధించి మీ వంతు పాత్ర. పత్రిజీ ధ్యాన మహాయాగం అంటే అది మనందరికీ పండుగ. 11 రోజుల పాటు మరి డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు మరి 11 రోజుల పండుగ అది. మరి ఆ 11 రోజుల పాటు మనందరం ఎక్కడెక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ పండుగ దినాల్లో సెలవు దినాల్లో మరి తల్లిదండ్రుల వద్దకు ఏ విధంగా వెళ్తారో మరి మొత్తం పిఎస్ఎస్ఎం సొసైటీలో ఉన్నటువంటి మాస్టర్లందరూ కూడా అక్కడికి రావడం అది జీవితంలో మర్చిపోలేని ఆనందదాయకమైనటువంటి క్షణాలు. మరి ఆ క్షణాలలో అందులో కూడా పిరమిడ్ మాస్టర్లందరినీ భాగస్వామ్యం చేయాలని మరి నిజామాబాద్ జిల్లాలో మరి 2022వ సంవత్సరంలో జరిగినటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగంకు నిజామాబాద్ జిల్లా నుండి దాదాపు 1000 నుంచి 1500 మంది మాస్టర్లను మోటివేట్ చేసి మరి 11 రోజుల పాటు ఆ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా, అదేవిధంగా అంత పెద్ద ధ్యాన మహాయాగంకు మనంతో ₹1 విశ్వంలో విత్తేసి పొత్తుకూడాలన్నారు. మరి అంత పెద్ద ధ్యాన మహాయాగం, ఎందరో మంది ధ్యాన యోగులు, ఋషులు, మునులు, యోగులు. సార్ మరి పత్రిజీ ధ్యాన మహాయాగంలో మరి కిందటి సంవత్సరము ఈ ఆర్మూరు నిజామాబాద్ తరఫు నుంచి ఎంతమంది వచ్చారు సార్? పత్రిజీ ధ్యాన మహాయాగం అంటే మనందరికీ చాలా గొప్పగా పండుగ రోజు. మనందరికీ ఎక్కడెక్కడో ఉన్న పక్షులు మరి సాయంత్రం వేలైతే గూటికి ఏ విధంగా ఏరుకుంటారో మరి ప్రపంచంలో ఉన్నటువంటి ధ్యానులందరూ కూడా మరి కడతాల్ ధ్యాన మహాయాగానికి చేరుకుంటారు. మరి ఆ విధంగా నిజామాబాద్ జిల్లాలో మరి గురువుగారి జన్మించినటువంటి జిల్లా, ఇంతమందికి ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి గొప్ప గురువుగారు మరి పత్రిజీ మహిళా ధ్యాన మహాయాగం అని ఏ విధంగా అయితే గొప్పగా స్టార్ట్ చేశారో మరి ఆ ధ్యాన మహాయాగానికి నిజామాబాద్ జిల్లా నుంచి 2022వ సంవత్సరం డిసెంబర్లో జరిగినటువంటి ధ్యాన మహాయాగానికి నిజామాబాద్ జిల్లా నుంచి 1000 నుంచి 1500 మంది మన మాస్టర్లు గొప్పగా పాల్గొని అనేకమైన సేవలు అందించారు. మరి ఇంత గొప్ప విశ్వ కళ్యాణంలో మేము కూడా విత్తేసి పొత్తుకూడాలని చెప్పేసి ఎవరికి ఎంతైతే అంత వీలైతే దాదాపు 8 లక్షల వరకు నిజామాబాద్ జిల్లా నుంచి
ఆ కార్యక్రమంలో భాగస్వామ్యమైనరు. పత్రిజీ ధ్యాన మహాయాగం 2023వ సంవత్సరంలో మరి రెండవ ధ్యాన మహాయాగం మరి నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ వేదికగా డిసెంబర్లో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం సందర్భంగా నవంబర్ నెలలో మరి పత్రిజీ ధ్యాన మహాయాగం సన్నాహక సమావేశాన్ని సిద్ధేశ్వర పిరమిడ్ వేదికగా 2000 మంది ధ్యానుల సమక్షంలో మహేశ్వర మహాపిరమిడ్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి సార్ మరి వీళ్ళందరూ రావడం, వారి సమక్షంలో సన్నాహక సమావేశాన్ని ఆర్మూరు సిద్ధిలగుట్ట మీద నిర్వహించడం, మరి ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఈ ధ్యాన మహాయాగంకు రావాలని చెప్పేసి వారు పిలుపునివ్వడం, వారు పిలుపుని స్ఫూర్తిగా తీసుకొని నిజామాబాద్ జిల్లాలో ప్రతి గ్రామానికి ప్రచారం చేసి దాదాపు మరి కడతాల నుంచి 1000 డొనేషన్ బుక్లు ఇస్తే 1000 డొనేషన్ బుక్లను డిస్ట్రిబ్యూట్ చేయడం, 10,66,000 రూపాయల డొనేషన్ను మరి ఈ జిల్లా నుంచి ఆ ధ్యాన మహాయాగానికి అందివ్వడం జరిగింది. అదేవిధంగా 2000 మంది మాస్టర్లు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. 11 రోజుల పాటు విశిష్టమైనటువంటి సేవలు అందించారు. మరి పత్రిజీ చైతన్య జ్యోతి నిజామాబాద్ జిల్లాలో 3 రోజులు పర్యటిస్తే దాదాపు మరి రోజు 16-18 గ్రామాల చొప్పున ఒక 50 గ్రామాలలో మన నిజామాబాద్ జిల్లాలో పత్రిజీ చైతన్య జ్యోతిని తీసుకెళ్లడం, మరి ఆ విధంగా మాకు వచ్చినటువంటి అవకాశాన్ని అదృష్టంగా భావించి ఆ ధ్యాన మహాయాగం వేడుకలలో మేము పాల్గొంటూ ఇతరులను కూడా పాల్గొనే విధంగా చేయడం, అందులో పనిచేయడం ఉత్సాహపరుస్తున్నారు చక్కగా. అవును మేడం. ఈ నిజామాబాద్ తరఫు నుంచి మీరు ఒక అధ్యక్షులుగా సాయికృష్ణారెడ్డి గారు భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? నిజామాబాద్ జిల్లాలో మరి గురువుగారు జన్మించినటువంటి జిల్లా, మరి వారు జన్మించిన జిల్లాలో మేము ఉండడం, మరి గొప్ప సొసైటీ, ఇది ఒక ధ్యాన కుటుంబం, వసుదైక కుటుంబం, శాకార కుటుంబం, పిరమిడ్ కుటుంబం. మరి ఈ జిల్లా అధ్యక్షుడిగా నేను ఉండడం అదృష్టంగా భావిస్తూ మరి అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే జీవితం యొక్క విజయ రహస్యం అన్నారు. మరి కాబట్టి నేను ఒక అధ్యక్షుడిగా మరి సమస్త ధ్యాన బంధువుల నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ గారు మరియు సభ్యులు, అదేవిధంగా పిఎస్ఎస్ఏ నవనాథపురం కమిటీ సభ్యులు, మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సమస్త ధ్యాన బంధువులు మాస్టర్ల సహకారంతో మరి ఈ జిల్లాను మరి ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలా, పత్రిజీ ఇందూరు జిల్లాగా తీర్చిదిద్దాలా. మరి ప్రతి గ్రామంలో కూడా పిరమిడ్లు ఉండాలి. ప్రతి గ్రామంలో ఏ విధంగా అయితే ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయో, ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉంటాయో, పత్రిజీ గారు జన్మించిన ఈ నిజామాబాద్ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఒక పిరమిడ్ ధ్యాన మందిరం ఉండాలా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆ విధంగా మోటివేషన్ చేసి నిజామాబాద్ జిల్లాలో 534 గ్రామ పంచాయతీలల్లో 534 గ్రామాలల్లో ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తిని వివరించి ప్రతి ఒక్కరిని కూడా ఈ ధ్యానం వైపు, ఆత్మజ్ఞానం వైపు మళ్లించాలా. వీళ్ళందరినీ కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్కు తీసుకురావాలా. వీళ్ళందరి చేత ధ్యానం, శాకారం చేయించాలా. అప్పటి వరకు నిజామాబాద్ పిరమిడ్ మాస్టర్లు అందరం ఒక వేదికగా, ఒక ఐక్యతతో, ఒక పత్రిజీ గారు ఇచ్చినటువంటి మెసేజ్ ఒకటే, ఈ పిఎస్ఎస్ఎం సొసైటీలో పిలిస్తే కాకుండా తెలిస్తేనే వెళ్ళాలా, తెలిస్తేనే పార్టిసిపేషన్ కావాలా. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మీరు పిలిస్తే వెళ్ళడానికే చాలా మంది సంకోచిస్తూ ఉంటారు, కానీ తెలిస్తేనే ఇక్కడికి వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇట్స్ రియల్లీ వండర్. అట్లా ఆ విధంగా చాలామంది మాస్టర్లు కూడా తెలిస్తేనే మరి ఇక్కడ సిద్ధేశ్వర పిరమిడ్ దగ్గర ప్రోగ్రామ్ ఉందని తెలిస్తేనే వస్తుండ్రు. మరి ఎక్కడైనా గ్రామాలలో ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ తెలిస్తే వస్తుండ్రు. ఈ విధంగా చాలామంది సహకారంతో అనేక కార్యక్రమాలు చేసినాం. ఎక్కడ శాకార ర్యాలీలు తీసినా మరి ధ్యానగద్దర్ భూపతిరాజు గారు, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి సంకల్పంతో ప్రతి జిల్లా కేంద్రంలో మరి ఆఖరి ఆదివారం రోజున ఏదైతే శాకార ర్యాలీలు తీస్తూ ఉన్నారో, నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున 500 మంది, 1 బస్సు, 2 బస్సులు, 3 బస్సులు తీసుకొని ఆ శాకార ర్యాలీల్లో మేము పాల్గొనడం, నిజామాబాద్లో ఆర్మూర్లో మెగా శాకాహార ర్యాలీ నిర్వహించడం, గ్రామాలలో కూడా శాకాహార ర్యాలీలు నిర్వహించడం, ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ జిల్లాను మొత్తం ధ్యానమయం, శాకారమయం, పిరమిడ్మయం చేయడం కొరకే మరి పిఎస్ఎస్ఎం పనిచేస్తుంది. మరి ఏదైతే పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం, వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మాస్టర్లందరినీ కలుపుకొని ఒక బలీయమైనటువంటి వ్యవస్థగా ఈ పిఎస్ఎస్ఎంను ముందర తీసుకుపోతాం. ఇంత చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి
సమస్త ధ్యాన బంధువులకు నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. అలాగే పత్రి సార్ మీకు ఏమైనా మెసేజ్ ఇచ్చారా అండి? పత్రి సార్ అంటే నా జీవితాన్ని మలిచినటువంటి గొప్ప శక్తి. పత్రి సారు ప్రతిరోజు ఒక మెసేజ్ ఇస్తూనే ఉన్నారు. మరి జీవితంలో నాకు ఒక మొట్టమొదటిసారి ఒక మెసేజ్ ఇచ్చారు. వారు హైదరాబాదు మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్ నుండి వారు నేషనల్ హైవే మీదుగా బయలుదేరుతూ నాగ్పూర్ వెళ్తూ ఉన్నారు. నాగ్పూర్ వెళ్ళేటప్పుడు వారు ఆర్మూర్ వచ్చారు. ఆర్మూర్ వచ్చినప్పుడు నేను గురువు గారితోనే ఉన్నా. వారే వంట చేశారు, వారే వడ్డించారు, వారే భోజనాన్ని మరీ అడిగి కొసరి భోజనాన్ని పెట్టారు. భోజనం అయిన తర్వాత గురువుగారు ఒక్క మాట చెప్పారు. ఆ మాట నా జీవితంలో మరుపురాని మాట. మరి పిఎస్ఎస్ఎం సొసైటీలకు నేను రావడం, జిల్లా అధ్యక్షుడిగా సేవలు కొనసాగించడం, పిరమిడ్ సొసైటీలకు వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే నేను జిల్లా అధ్యక్షుడు కావడం, ఈ సొసైటీలో బహుశా నేనేనేమో 2022 సంవత్సరం నుంచి బాగా యాక్టివ్గా వర్క్ చేయడం, 2020 సంవత్సరంలో సొసైటీలకు రావడం, 2023 సంవత్సరంలో నేను జిల్లా అధ్యక్షుడు కావడం నా అదృష్టంగా భావిస్తూ గురువుగారు నాకు ఒక మెసేజ్ ఇచ్చారు మేడం. ఆ రోజు గురువుగారు మంచి భోజనం చేయించారు. వారే స్వయంగా వంట చేశారు, భోజనం వడ్డించారు. తిన్న తర్వాత రాబోయే కాలానికి కాబోయే కొడుకు అనే మాట నాకు చెప్పారు. రాబోయే కాలానికి కాబోయే కొడుకు అంటే నాకు అప్పుడు అర్థం కాలే, గురువుగారు ఈ విధంగా నాకు ఎందుకు చెప్తా ఉన్నారు. రాబోయే కాలానికి కాబోయే కొడుకు అనే మాట నాకు అప్పుడు అర్థం కాలే. నాకు ఈ మాట అక్షర సత్యం ఎప్పుడైందంటే, గురువుగారు బాడీ వెకేట్ చేయకంటే 2 రోజుల మొదలు, వారు దేహాన్ని వదిలివేయడానికి 2 రోజుల మొదలు దామోదర్ రెడ్డి గారు మాకు ఫోన్ చేశారు. గురువుగారు మిమ్మల్ని అందరినీ కడతాలకు రమ్మంటున్నారు, మీ అందరినీ చూస్తూ అంటున్నారు, మీరు ఇమ్మీడియట్లీ బయలుదేరి కడతాలకు వచ్చేసేయండి అంటే మేము వెంటనే కడతాలకు వెళ్ళినాం. గురువుగారు అప్పటికే మాటలు మాట్లాడలే. మమ్మల్ని దామోదర్ రెడ్డి సారు మా అందరినీ తీసుకుపోయేందుకు కల్పించారు. గురువుగారిని కల్పించారు. వారు 2 చేతుల్లో చేతులు పెట్టారు, ఆలింగనం ఈ విధంగా కరచాలనం చేశారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. ఈ విధంగా తదేకంగా చూస్తూ ఒక గొప్ప శక్తిని నాలోకి ప్రవహింపజేశారు గురువుగారు. ఆ తరంగాలను, ఆ గురువుగారి యొక్క చూపును ఇప్పటికీ కూడా మా కళ్ళల్లో మెదులుతూనే ఉన్నాయి. గురువుగారిని ఆ విధంగా కలవడం, తర్వాత గురువుగారిని కలిసిన తర్వాత కరచాలనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాము. దామోదర్ సార్తోనే నేను, సార్ మరి గురువుగారు ఈ విధంగా కరచాలనం చేసుకున్నారు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారని చెప్పా. మరి గురువుగారు బాడీ వికెట్ చేస్తారు అవును సార్ అని అడిగితే, అవును బాడీ రేపో మాపో బాడీ వికెట్ చేస్తారని చెప్పారు. మరి ఇంత గొప్ప గురువు, ప్రపంచానికి ఒక తేజోవంతమైనటువంటి గురువు గారి మహాసమాధి ఏ విధంగా చేస్తారు మీరు? అప్పుడు నేను దామోదర్ రెడ్డి సార్ గారికి అడిగిన, విజయభాస్కర్ రెడ్డి సార్ గారికి అడిగిన, అంటే మరి మన ట్రస్ట్ సభ్యులందరితో చర్చించాలా, మరి ఏ విధంగా చేస్తారు అంటే నేను చెప్పిన, సార్ మరి నిజామాబాద్ జిల్లాలో మరి కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు రాములు మహారాజు గారు ఉన్నారు. వారు నిజామాబాద్ జిల్లాలో ఏ మహారాజు గారు కానీ, ఏ ఒక్క గొప్ప వ్యక్తి కానీ మహా నిర్వాణం పొందితే, బాడీ వెకెట్ చేస్తే మరి ఆశ్రమం నుండి సాంప్రదాయబద్ధంగా మరి భస్మాన్ని, విభూది ఉండలను మరి వారు ఇస్తారు. మరి ఒక మంచి మహాసమాధిని ఏర్పాటు చేసి, గ్రానైట్ వేసి, దాంట్లో అంతా విభూది వేసి, ఆ విభూది వేసిన తర్వాత భస్మాన్ని, ఆవు పేడతో చేసినటువంటి పిడకలతో తయారు చేసినటువంటి భస్మాన్ని వేసి, ఆ భస్మం మీద విభూదిని ఉంచి దాని మీద ఏదైతే ఈ పార్థివ దేహాన్ని వేయడం జరుగుతుంది. మరి గురువుగారి మహాసమాధిని మీరు ఏ విధంగా చేస్తారు సార్ అని అడిగితే, ఈ విధంగా మా నిజామాబాద్ జిల్లాలో చేస్తారు, మీరు అనుమతిస్తే, మీరు అవకాశం ఇస్తే మరి దానికి సంబంధించినటువంటి ఈ మెటీరియల్ అంతా మా గురువుగారు రాములు మహారాజు గారిని అడిగి నేను తీసుకొస్తా సార్ అని చెప్పి అప్పుడు చెప్పడం, వారు మేము ట్రస్ట్ సభ్యులమందరం సమావేశమై మరి ట్రస్టులో మేము తెలుసుకొని మీకు చెప్తామని చెప్తే, వారు రాత్రి నాకు 9:30, 10 గంటలకు, గురువుగారు సాయంత్రం 5:30 ప్రాంతంలో బాడీ వెకెట్ చేస్తే, మరి ఆ రోజు రాత్రికి ఫోన్ చేసి మరి మీరు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో రాములు మహారాజు గారు మరి మహా సమాధి అయితే ఏ విధంగా అయితే చేస్తారో మరి అవంతా మెటీరియల్ తీసుకురండి అని చెప్పడం, నేను మరి రాములు మహారాజు గారికి చెప్పడం,
మరి ఆ మహాసమాధికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా తీసుకుపోవడం, అక్కడ ఉండడం, మరి గురువుగారు మహాసమాధిలో నేను కూడా పాలు పంచుకోవడం, అప్పుడు నాకు అర్థమైంది రాబోయే కాలానికి కాబోయే కొడుకు అన్న మాట నాకు అప్పుడు నా మదిలో అప్పుడు ఒక బల్బులాగా వెలిగింది. ఆ రోజు గురువుగారు చెప్పడం, ఆ మహాసమాధి వేడుకలలో నేను ఇవన్నీ ఒక కొడుకు మాదిరిగా, మరి చివరి గడియల్లో అయితే కొడుకులు ఏ విధంగా అయితే ఇస్తారో ఆ విధంగా గురువుగారికి నేను ఈ రాముల మహారాజు గారి ద్వారా తీసుకుపోవడం, అక్కడ ఆ మహాసమాధిలో ఆ వస్తువులన్నీ వాడడం, నా జీవితం సార్థకమైంది, నా జీవితం ధన్యమైంది. మరి గురువుగారి చూపించినటువంటి మార్గమే శిరోధార్యం. ఆయనే విశ్వగురువు, ఆయనే జగద్గురువు. ఆయన జన్మించిన ఈ జిల్లాల ధ్యానం సాకారం పిరమిడ్ శక్తిని మరింత ముందరకు తీసుకుపోవడం కొరకు ఆయన చూపించిన బాటలో మేమందరం పయనిస్తాం. నాతో పాటు అందరినీ పయనింపజేస్తాం. మరి గురువుగారు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశాన్ని అదృష్టంగా భావించి శాయశక్తుల ఈ పిఎస్ఎస్ఎంని ఇంకా తీసుకుపోవడానికి కృషి చేస్తామని తెలియపరుస్తున్నాం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. వీక్షించారు కదండి, నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు సాయికృష్ణారెడ్డి గారి అనుభవాలు, పత్రిజీతో వారికున్న అనుబంధం ఎంతో చక్కగా వివరించారు. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.